హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అఘోరి 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 గత కొన్ని రోజులుగా ఇదే న్యూస్. కొన్ని రోజులుగా కాదు, గత సంవత్సరకాలంగా కూడా సోషల్ మీడియాలో న్యూస్గా, బయట సమాజంలో న్యూసెన్స్గా అఘోరి మారిందా అంటే సమాజంలో చాలామంది అవును అనేటువంటి సమాధానమే చెప్తా ఉన్నారు. ఇప్పుడు అఘోరికి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద కంప్లైంట్స్ అయితే మహిళా కమిషన్కి సాక్షాత్తు అఘోరి మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మనం చూస్తూ ఉన్నాం. మహిళా కమిషన్లో అఘోరి మీద కేసు నమోదైంది. క్లియర్గా మనం చూడొచ్చు, విజువల్స్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. నా శివసాధుతో కలిసి లాయర్ అడ్వకేట్ మా ఆజాద్తో కలిసి మొదటి భార్య ఎవరైతే మొదటి భార్యనని చెప్పుకుంటా ఉన్నారో, జనవరి 1 రోజే నేను అఘోరిని వివాహం ఆడాను అని చెప్తా ఉన్నారు. ఆమె కొన్ని డబ్బులు కూడా అఘోరికి ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్ పంపించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. నేను అఘోరికి డబ్బులు ఇచ్చాను, నా దగ్గర అఘోరి డబ్బులు తీసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను ఇప్పుడు మోసం చేసింది అని చెప్పేసి ఒక ఉమెన్ బయటకు వచ్చి అఘోరి మీద కేసు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అఘోరి నిన్న వివాహం ఆడింది, శ్రీ వర్షిణితో పెళ్లి చేసుకోవడం జరిగింది. మా ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. కొత్తగా శ్రీ వర్షిణి బావాని అఘోరిని పిలవడం కూడా నేను విన్నాను. అదే ఒక లైవ్లో నేను విన్నాను. వాళ్ళిద్దరూ ఆ రకంగా ప్రవర్తించడం అనేటువంటిది. సరే, ఏదైనా కొత్త ధనం చెప్పాలి. అసలు అఘోరిని పెళ్లి చేసుకుంటారా లేదా, ఆ పెళ్లి చెల్లుతుందా లేదా? ఎందుకంటే అఘోర అంటే అతను శ్రీనివాస్ అనే వ్యక్తి మెన్ నుంచి ఉమెన్గా మారినటువంటి వ్యక్తి, తన ఇష్టపూర్తిగా మారినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది చట్టబద్ధంగా చెల్లుతుందా లేదా అంటే కలిసి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటిది కోర్టు తీర్పులు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళ పెళ్లి లీగలాలిటీ ఉంటుందా అంటే ఉండదు అనేటువంటి సమాధానం అడ్వకేట్స్ నుంచి వినపడుతూ ఉంది. సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష. సార్ నమస్కారం. ఏం సార్ ఈ అఘోరా? ఇప్పుడు అఘోరా కాదేమో అఘోరి. ఇప్పుడు సరే, ఇతన్ని చెడ్డవాడు నీచుడు శిక్షించేద్దాం. మామూలుగా సరే, మోసం చేసిన వాళ్ళని పక్కన పెట్టండి, అంతకన్నా దారుణంగా రేపులు చేసేవాళ్ళు అంటారు కదా. రీసెంట్గా ఒక 7 మంది కలిసి ఒక ఆవిడని రేప్ చేస్తే మనం విన్న కామెంట్స్ కొన్ని, వీళ్ళకి అంగాలు కట్ చేసేసి చెయ్యాలి, క్యాస్ట్రేషన్ చేయాలి ఈ మగదరిద్రులకి, ఇటువంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష. అత్యాచారంలో పాల్గొన్న వ్యక్తుల యొక్క కోసవతలు పడేయాలి, వాళ్ళకి కోసవతలు పడేయాలి అని చెప్పి, అది చాలా దారుణం, ఉరి శిక్ష కన్నా దారుణమైన శిక్ష అది. అరే చూసుకొని మగాడని ఫీల్ అవుతున్నాడు, దాన్ని కట్ చేయాలని డిమాండ్ అది. సో ఎవరైనా సరే ఆడవాళ్ళకి అన్యాయాలు చేస్తే వాళ్ళకి అసలు అదే లేకుండా కట్ చేసేయాలి అనే డిమాండ్ చాలా మంది, అది చాలా పెద్ద శిక్ష, వాళ్ళు కోరుకునే శిక్ష. మరి ఆల్రెడీ పడింది ఎందుకు ఈయన ఆల్రెడీ కోసేసుకున్నాడు. ఈయన ఆల్రెడీ కోసేసుకున్న తర్వాత ఈయన కోసం కోసేసుకుంటారు, ఎందుకు అర్థం కావట్లేదు నాకు జనాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అంటే విపరీతమైన కామెంటా, సరదా కామెంట్ నాకు తెలియదు, కానీ అన్నీ ఉన్న మగోడికి పెరిగట్లేదు, కానీ అఘోరాకి మాత్రం అమ్మాయిలు దొరుకుతున్నారు, మొదటి భార్య అంటారు, రెండో భార్య అంటారు, ఏంది గోళ అని చెప్పేసి చర్చ నడుస్తుంది. చాలా చక్కటి సమాధానం ఉంది దానికి, చాలా చక్కటి లాజిక్ కూడా ఉంది దానికి. సరే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తా. ఇప్పుడు చచ్చినోడిని ఏం చంపుతావు? ఆయన ఆల్రెడీ కోసేసుకున్నాడు, ఇంకేం చేస్తావు ఆయన్ని? ఇప్పుడు ఒక భార్యని భర్త వేధిస్తేనో, భర్త ఏడిపిస్తేనో, భర్త మోసం చేస్తేనో వాడిని శిక్షించడానికి చట్టం ఉంది. భార్యని మోసం చేస్తే ఏంటి? అసలు వివాహానికి లీగాలిటీ లేదు కదా. సో ఇప్పుడు వీళ్ళ వివాహానికి లీగాలిటీ ఉందని అంటారు వీళ్ళు. అదే అంటున్నా, వీళ్ళు అనడం వేరు, అసలు చట్టమే లేదు. చట్టం ఏం చెప్తుంది? కావాలంటే మీరు సహజీవనం చేసుకోండి తప్ప, మేము యాక్చువల్గా ఒకప్పుడైతే అమ్మాయి కలిసి సహజీవనం చేయడం కూడా ఒక శిక్షార్హమైన నేరంగా ఉండేది. తర్వాత ఏం చేశారు? ప్రభుత్వం దీన్ని డిక్రిమినలైజ్ చేశారు. అంతేగాని కెనడాలో ఉన్నట్టు ఎల్జీబీటీక్యూ వివాహాలు కూడా మనం ప్రోత్సహించట్ల భారతదేశంలో. ఆడది పెళ్లి చేసుకోలేరు, మగాడు పెళ్లి చేసుకోలేరు. మీరు కావాలంటే కలిసి ఉండండి, మీరు కలిసి ఉన్నందుకు అన్యాచురల్ సెక్సువల్స్ కుదరదు అనేటువంటిది. అది కుదురుతుంది, పెళ్లి కుదరదు. అన్యాచురల్ గా నువ్వు ఏమైనా చేసుకో, అది మీ ఇద్దరి వ్యవహారం, మాకు సంబంధం లేదు. మీరు 4 గోడల మధ్య ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, దానికి మేమేం శిక్షలు వేయము. కానీ మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్లికి సంబంధించిన చట్టాలు మీకు కూడా రావాలి అంటే అది కుదరదు అని 2018లో వచ్చింది. అప్పటికి ఇటువంటి సమస్యలు రాలా ప్రభుత్వానికి ముందు. ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టుగా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మన చట్టంలో ఎల్జీబీటీక్యూకి సంబంధించిన మ్యారేజెస్ ఏంటి, వాటికి సంబంధించిన చట్టాలు ఏంటి రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఇటువంటి ప్రాబ్లం మనకు ఎత్తి చూపిస్తున్న ఒక. ఇక్కడ నాకు వ్యాలిడ్ పాయింట్ సార్. ఇప్పుడు ఆజాద్ గారు మహిళా కమిషన్ దగ్గర పోయి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడుతున్న వ్యక్తి పెళ్లి చేయాలన్నప్పుడు ఈ మొదటి భార్య రెండో భార్య అంశమే లేదు, అసలు లేదు, చర్చ లేదు అసలు. ఆయన భార్య కదా, ఈయన భార్య, ఈయన ఆవిడని భర్త అనుకోవచ్చు కదా.
అదేలేండి, ఎవరెవరిని భర్త అనుకోవాలండి వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇది ఒక మానసికమైన ప్రాబ్లము. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, మగాళ్ళు పెళ్లి ఇదేమన్నా వైపరీత్యము, వీళ్ళకి ఏం పోయే కాలం, ఏం మాయ రోగం అనుకునేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత లేదు, స్వేచ్ఛ అనేదాన్ని మనం గౌరవించాలి, ఇది రోగం కాదు, మానసిక రోగం కాదు, దీనికి ఏ రకమైన కౌన్సిలింగ్ అవసరం లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలేశారు. ఇక చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి ఇందాక సోషల్ మీడియాలో, మగాళ్ళకే పెళ్లిళ్ళు జరగట్లేదు, ఇప్పుడు ఆల్రెడీ కోసేసుకున్న వాడి కోసం ఎందుకు కోసుకుంటున్నారు, ఇది చాలా పెద్ద మీరు చెప్పింది అలాగే. అవును, ఆల్రెడీ కోసుకున్న వాడి కోసం కోసుకుంటున్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇలా వస్తూనే ఉన్నారు కదా. ఎందుకు ఇక్కడ నువ్వు అందరినీ ఒకే ఘాటి కట్టకుండా కొంతమంది సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. వర్షిణి కావచ్చు, లేకపోతే ఇటువంటి ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఒక గట్టి నంబరే ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, ఈ గడ్డం వేసుకొని మీసాలు వేసుకొని రఫ్గా ఇలా ఉంటాడు, ఏ అట్రాక్షన్ ఉంది నీలో? ఏదో పొట్ట వేసుకొని ఏమైనా అట్రాక్షన్ ఉందా నీలో? కామెంట్ చేస్తున్నట్టు కామెంట్ చేస్తా నిజంగానే. ఇప్పుడు ఏం అట్రాక్షన్ ఉందా ఏ మగాడిలో నేను ఎంబడబడ్డానికి? ఇప్పుడు జనరల్గా నువ్వు గమనిస్తే మగాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనే సగానికి సగం అని చెప్పేది ఏంటంటే, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మగాడి కోసం, అందుకని ఇచ్చి పెళ్లి చేస్తారు, అంతే కదా. నువ్వేదో పెద్ద అందగాడు అనో, నీ మీద తెగ మోజుపడిపోయాను. నిజానికి అటువంటి వాళ్ళ మీద మోజుపడేవాళ్ళు 1% మహా అయితే ఒక 5% ఉంటారేమో. కానీ మిగతా పెళ్ళిళ్ళన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇట్స్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, లేకపోతే ఒక సెక్యూరిటీ కోసం చేసుకుంటున్న వివాహాలు. సో వీళ్ళు ఏంటంటే, కొంతమంది ఇటువంటి వాళ్ళ సైకాలజీ ఏంటంటే, తప్పక భరిస్తున్నాం వీడిని, మగాడు వచ్చి మృగంలాగా మీద పడుతున్నా కూడా సరే నా కర్మ చేసుకున్నాను, వీడిని భరించాలి, వీడికి పిల్లల్ని కనాలి అని చెప్పి ఏదో మనల్ని పోషిస్తున్నాడు కదా అని భరించే వాళ్ళే కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, బట్ కొంతమంది సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ముళ్ళలాగా మీసాలు గీసాలు గుచ్చుకుంటే ఏంటి నాకు ఈ కర్మ, ఎందుకు భరించాలి? ఇక్కడ చూడండి, అయ్యో ఫోటో మిస్ అయ్యాను, పాప ఆయనకి కూడా మీసాలు లేకుండా చక్కగా మీసాలు గడ్డాలు లేకుండా వాళ్ళు కొంతమంది ఆ రకంగా ఇష్టపడతారు. అంతెందుకండి, చిన్నపిల్లలు కూడా మనం ముద్దు పెట్టుకుంటున్నప్పుడు అబ్బా నాన్న గుచ్చుకుంటున్నాయి అంటాం. సో కొంతమంది ఆ దీని నుంచి పైకి రారు. అలాంటి ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి లేడీస్కి. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ లైక్ మెన్, సో దే లైక్ ఉమెన్. అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్పినట్టు మగాళ్ళకి ఆడవాళ్ళ మీద అట్రాక్షన్ ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మనకేదో అట్రాక్షన్ ఉంటుంది, మేల్ ఫీమేల్ అట్రాక్షన్. బట్ ఆడవాళ్ళకి నువ్వు అనుకున్నట్టుగా ఉండదు చాలామందికి. ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రాస్టిట్యూషన్ ఇంత భారీ రేంజ్లో జరుగుతున్న నేపథ్యంలో మరి అందరు మగాళ్ళు డబ్బులు ఇచ్చే వెళ్తున్నారు కదా, ఆడవాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి మగాళ్ళని ఇది చేసుకోవట్లేదు కదా. ఎందుకు? మోజు అనేది మగాడికే ఉంది, ఆడవాళ్ళకి లేదు, చాలామందికి లేదు. వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అంటే మీరు చెప్పేదాని ప్రకారం వీళ్ళ కోసం ఒక చట్టం రావాల్సిన అవసరం. ప్రాస్టిట్యూషన్లో అయినా, యాక్చువల్గా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా మగాడు ధనవంతుడుగా ఉండాలి, మగాడు ఉద్యోగంలో మంచి ఇది ఉండాలి. ఒక రిక్షా వాడైనా సరే, ఒక కారులో సంబంధం. ఇద్దరు జాబులు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు, కానీ ఇప్పుడు కొంత కల్చరేషన్ మార్పు వచ్చింది సార్, కొద్దిగా మార్పు వచ్చింది. ఉన్నా కూడా ఎందుకురా నేను నిన్ను భరించాలి, ఎందుకు నిన్ను భరించాలి, నేను నీ గడ్డాన్ని నీ పొట్టని ఎందుకు భరించాలి అనే ఆ ఆలోచనలో ఉన్న కొంతమంది మహిళలు దే డోంట్ లైక్ మెన్. సో లేదు నువ్వు మగాడిని పెళ్లి చేసుకోవాలి, చచ్చినట్టు మగాడితోనే ఉండాలి అని చెప్పి చేస్తే వాళ్ళకి నచ్చదు. కొంతమందికి డిసైడ్ చేసుకునే ఇది కూడా ఉండదు. ఓకే పెళ్ళిళ్ళు చేసేస్తారు, పెళ్లి చేస్తున్నారు, ఇదే నా జీవితం బతికేస్తుంటారు. బట్ ఏదో రకంగా ఈవిడ ఆయనతో రిలేషన్లోకి వెళ్ళినప్పుడు మేబీ ఆవిడకి నచ్చిందో ఏదో మరి మొత్తానికి ఓకే నాకు ఇది బాగుంది, ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఎందుకు నా సుఖాన్ని దూరం చేయాలనుకుంటున్నారా బాబు మీరు, నా నన్ను బతకనివ్వండి అని ఆవిడ కూడా ఆవిడది. సో ఇంతకుముందు కూడా ఇంకో ఆవిడ కూడా మరి ఆయన పురుషుడే కాదని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఆయన ఎంబడపడ్డారనే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని మనం ఎందుకు అడగలేకపోతున్నాం? అడిగారు ఎవరన్నా మీడియా వాళ్ళు? అడిగారు శ్రీవర్షిని అయితే అడిగారు. అడిగితే ఆమె చెప్పింది నాకు నచ్చింది, నేను ఇష్టపడ్డాను. మరి ముందు ఆవిడ ఇంకా మీడియా ముందుకు రాలే, తన ఎవరు కంప్లైంట్ ఇవ్వడం వరకే వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే ఆ క్వశ్చన్ రైజ్ అవుద్దాం. సో ఆల్రెడీ అంగ సమర్పణ చేసేసుకున్న ఆయన కోసం వీళ్ళు ఇలా ఎంబడబడుతున్నారు అని చెప్పి ఇది కనుక ట్రెండ్ అయితే రేపు ఇలా అంగ సమర్పణ ఏకల వీడు బొట్టల మీద పోసుకున్నట్టుగా ఇలా మొదలెడతారేమో జనాలు. సో ఇటువంటి సమాజానికే హానికరం. రేపు ఫ్యూచర్లో ఇదే జరిగితే భారతదేశానికి నెక్స్ట్ జనరేషన్ ఉండదు. సో దానికోసమైనా సరే ఇటువంటి ఆపాలి. ఏదో శ్రీవాసిని ఇప్పుడు పిల్లలకి అంటుంది ఎలా, దానికి ఏదో మార్గాలు. ఓకే సరే, అవి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. యా అట్లీస్ట్ అంటే ఇంకా
ఏముంది ఇంకా అంతా చిందరబందర గందరగోళంగా ఉంటుంది. బట్ విషయం ఏంటంటే మనం వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బేసికల్ మగాళ్ళు నచ్చరు అనుకున్నప్పుడు దే లైక్ దిస్ కైండ్ ఆఫ్. అయితే నేను అనేది ఏంటంటే సరే వీళ్ళకి రైట్ ఉందా లేదా, వీళ్ళు పెళ్లి చేసుకోవటం రైటా కాదా, చట్టరీత్యా ఉన్న అవకాశాలు ఏంటి అనేది ఒక థింగ్. రెండోది 1 by 1 ట్రాఫిక్ గురి చేస్తుందా అఘోరి అంటే, అఘోరి పేరు చెప్పుకొని యాక్చువల్గా వాళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది, వాళ్ళ పూజలు చేస్తే ఏదో మంచి జరిగింది అనేటువంటి చాలా మందికి ఉంటుంది. అఘోరి అన్న తర్వాత ఆ భావన కలిగింది చాలా మందిలోకి. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకి దగ్గర వీళ్ళని ట్రాప్ చేస్తుందా, ఇప్పుడు అమ్మాయిని తీసిపోయి శ్రీవర్షిని అమ్మేస్తుంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల ఒక భయం. ఆమె ఎవరు కంటిన్యూటీగా ఒకరితో ఉండదు. ఇప్పుడు ఈ శ్రీవర్షిని కూడా కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు కాక తర్వాత వాడుకోవడాలు ఏమిటి ఇక్కడ సమస్య తలెత్తదు కదా, తన మగాడే కానప్పుడు. వాడుకోవటం అంటే ఫిజికల్ గా మాత్రమే కాదు, మెంటల్ గా కూడా తనతో తిప్పుకోవచ్చు కాక అది ఇది ఈవిడ వాడుకుంది అనుకోవచ్చు కదా. లెక్కన కుటుంబ సభ్యులు చెప్తుంది అయితే మా కూతురిని ట్రాప్లోకి తీసుకుంది, దానికి ఏదేదో గంజాయో అలవాటు చేసి ఉండొచ్చు, ఇంకేదో అలవాటు చేసి ఉండొచ్చు, ఒక ట్రాప్లోకి తీసుకుంది. ఆ ట్రాప్లో తీసుకొని తన లైన్లో తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఈ శ్రీవర్షిని బయట ఎక్కడో అమ్మేస్తుంది. గతంలో కూడా ఈ అఘోరి అనేటువంటి ఈ వ్యక్తి ఇదే పని చేసేది అని ప్రూఫ్ అనేది వాళ్ళ వర్షన్, వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే వాదన. ఓకే, నేను దాంట్లో పెద్ద ఏకీభవించాను, కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఒకటే. ఆవిడ ఇష్టం ఆవిడది, ఆ ఇష్టాన్ని నేను గౌరవిస్తా. కానీ ఆయన అఘోరి ఆయన ఆవిడ అఘోరి మాత, అఘోరి అమ్మ, అఘోరి మాత అని చెప్పుకుంటూ ఆయన చేసే చేష్టలు కొన్నిసార్లు ఆ అఘోరి కమ్యూనిటీకే చెడ్డ పేరు తెచ్చేట్టున్నాయి. ఇది ప్రాబ్లం, ఇది ఖచ్చితమైన ప్రాబ్లం. బట్ ఈవిడ తండ్రులు సార్ బాయిలో ఉన్నప్పుడు ఇంకో 1-2 చెప్తారు సార్, సహజంగానే 1 ఉండొచ్చు, 2 చెప్పడం వేరు, అనుమానిస్తారు. బట్ గమనించాల్సింది ఏంటంటే అందరూ మనుషులు కూడా అన్ని వేళ్ళు ఒకటే రకంగా ఉండవు. అవును, ఖచ్చితంగా అందరు అమ్మాయిలు ఒకటే రకంగా ఉండవు. చాలా మంది అమ్మాయిలు ఇలా అబ్బాయిని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు బయటపడి ఇలా తనకు నచ్చిన వాళ్ళతో వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళటం ఒక రకం. ఇప్పుడు ఒకసారి ఏమో ఈవిడ కరీంనగర్ సంబంధించినటువంటి ఒక లాయరు, ఇప్పుడు సెకండ్ శ్రీవర్షిని కనపడుతుంది. ఇలా మార్చడం అనేది ఇప్పుడు ఇంకో విషయం కూడా మన ముందుకు వచ్చింది ఏంటంటే, ఇంకా తను బయట రాకుండా ఎందుకు మనం మాట్లాడటం ఆగుతున్నాం, కానీ తన మీద ఆల్రెడీ శంకరపల్లిలో ఒక కేసు నమోదైంది. మోకిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన దగ్గర కూడా 10 లక్షల డబ్బులు తీసుకుంది అని చెప్పేసి, అంటే డబ్బుల కోసం ఎరేస్తుంది అఘోరి అనేటువంటిది. ఇప్పుడు ఈవిడ కూడా నా దగ్గర 3 లక్షల డబ్బులు తీసుకుంది అఘోరి అని చెప్పేసి కేసు ఇప్పుడు కంప్లైంట్ కూడా అపాయింట్ ఉన్నట్టుంది. అంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసులు అయితే పెట్టుకోవచ్చు తప్ప, ఇది పెళ్లి చేసుకుని వాడుకుంది లేకపోతే అది చల్లదు కాబట్టి ఓకే. బట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమైనా ఉంటే దట్ కెన్ బి ట్రైడ్ లీగల్లీ, బికాస్ పర్సన్ టు పర్సన్ ఫైనాన్షియల్ అనేది దానికి ఆడ మగ సంబంధం లేదు. బట్ ఇది పెళ్లి వివాహం ఇవన్నీ కూడా తుతుంబర్ మన భారతదేశంలో చల్లవు. మేబీ కెనడాలో కనుక ఇది జరుగుంటే దానికి కానీ 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 మనందరం గమనించాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ హై టైమ్ దట్ మన చట్టాలు మారాలి. భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారు కదా, ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్న ఇది కమ్యూనిటీలు పెరుగుతున్నాయి, ఓపెన్గా చెప్తున్నారు. ఒకప్పుడు అయితే అమ్మో చెప్తే నలుగురు తిడతారని చెప్పి దాక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్గా నేను ట్రాన్స్జెండర్ని, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ట్రాన్స్జెండర్ తప్పు కాదు, లెస్బియన్ అనుకుంటున్నారు, గేస్ అనుకుంటున్నారు, ఇలా రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు ఇవాళ పట్ల. సో అలా ఉన్న వాళ్ళకి చట్టాలు ఏ రకంగా వర్తిస్తాయి, ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇప్పుడు స్ట్రైట్గా ఒక పాయింట్ ఉందనుకోండి అయిపోద్ది, లేదు చట్టం లేదు కాబట్టి ఇంత కన్ఫ్యూజన్. సో మన న్యాయ కోవిదులు న్యాయ నిపుణులు ఇప్పుడు కంప్లీట్గా ఈ LGBTQ సంబంధించిన చట్టాలు, వాళ్ళ వివాహాన్ని లీగలైజ్ చేయాలా లేకపోతే కాకపోతే ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో భార్య రోల్ ఎవరిది, భర్త రోల్ ఎవరిది. ఇక్కడ శివసాధువు చేస్తున్న పోరాటం ఏంటంటే, సాధువులన్నా అఘోరీలన్నా నాగ సాధువులన్నా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దీక్ష అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము పాటించాల్సింది. ఆ నిబంధనలు అది చట్టం కాకపోవచ్చు, సాంప్రదాయం ధర్మం, దాన్ని మేము పాటించాల్సింది. కానీ ఆ పేరు వాడుకుంటూ ఈ అఘోరి చేసే ఈ పని అనేటువంటిది సమ్మతమే కాదు, అది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. ఒక ఫర్ సెకండ్ ఇక్కడ ఈ వర్షిణి అనే అమ్మాయి ఇష్టపడింది ఆయన కాదనుకుందాం, వేరే అమ్మాయిని ఇష్టపడింది అనుకుందాం, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అనుకుందాం, ఓకే. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమైనా తృప్తి ఉంటుందా? ఇదే బాధేస్తుంది కదా. వాళ్ళ వర్షన్ వేరు, ఇక్కడ హిందూగా సాధు. ఇక్కడ ఉన్న 2 ప్రాబ్లమ్స్, ఒకటి ఏంటంటే అఘోరి సంస్థకి, అఘోరి మాత కావచ్చు, అఘోరి అఖాడా. సో వాళ్ళకి సంబంధించి మాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళు డైరెక్ట్గా చర్యలు తీసుకోవడం ఒకటి. బట్ వాళ్ళు చర్యలు తీసుకున్నంత మాత్రాన, ఈయన పక్కన తీసేసినంత మాత్రాన ఈవిడ ఆయన కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు కదా. సో అమ్మాయిని ఇష్టపడే అమ్మాయిలు కూడా లేకపోలేరు.
దానికి ఎగ్జాంపుల్ ముందావిడే ఉంది కదా, కరీంనగర్, అవును, ఆవిడే ఇష్టపడ్డారు. సో మేబీ అమ్మాయిని ఇష్టపడే అమ్మాయిలు మన కళ్ళ ముందే ఇద్దరు కనబడుతున్నారు కదా ఇదే కేసులో. సో అదే కాదు, ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడ్డారు సార్, ఒకే అమ్మాయిని ఇష్టపడాలి కదా, మార్చి ఇష్టపడటం, మార్చి మాటలు చెప్పడం ఇది కూడా కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఎలాగైతే జంటు భార్యను మార్చకూడదో, ఎలాగైతే భార్య భర్తలను మార్చకూడదో, ఇప్పుడు ఇది లీగాలిటీ లేదు కదా పెళ్ళికి అని చెప్పేసి ఇట్లా మార్చడం, ఎమోషనల్గా ఆడుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదుగా. ఇక ఇప్పుడు అంటే ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకోవడం అనేది ఉంది మనకి. ఈ ఇష్టం లేకపోయినా కూడా చచ్చినట్టు నువ్వు నూరేళ్ళు భరించాల్సిందే అని చెప్పడం అనేది లేకుండానే కదా మనం డైవర్స్ తీసుకొచ్చాం. డైవర్స్ సిస్టమ్, ఆ కౌన్సిలింగ్ పద్ధతి కూడా లేదు కదా, అది లేదు. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఓకే అయిపోయింది నాకు నచ్చలేదు, మూవ్ ఆన్. మనకి ఇంకా చట్టాలు గిట్టాలు కూడా ఏం లేవు, ఆపడానికి ఆపేది ఎవడరు మనల్ని. యాక్చువల్గా ముస్లిం మతంలో త్రిపుల్ తలాక్ పద్ధతి ఉంటేనే అంత ఈజీగా విడాకులు వద్దు, అది అన్యాయం అవుద్ది, ఈజీగా అవుతాయి, కొద్దిగా దానికి ప్రాసెస్ ఉండాలని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి సిస్టమ్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ లేకపోతే ఈజీగా మెంటల్ గేమ్ ఆడుకుంటారు కదా. అంటే నా డౌట్ ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మన భారతదేశంలో మాత్రమే ఈ కన్సర్న్ ఉందా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, కొన్ని దేశాల్లో ఉంది త్రిపుల్ తలాక్ వ్యతిరేకమైన సిస్టమ్, కొన్ని దేశాల్లో ఉంది. మరి నేను అనేది ఏంటంటే ఇప్పుడు షరియా ఏదైతే ఉందో, షిరియాలో షీతోనే స్టార్ట్ అయింది, మరి షీకి గౌరవం ఇవ్వాలి కదా అక్కడ. సో అదేదో ఆ మత పెద్దలు ఇప్పుడు అకాడమీ వాళ్ళు ఎట్లా అయితే ఈయన శిక్షించడాలు చేస్తారో అది వాళ్ళే చేసేస్తే ఇంకా బెటర్ నా ఉద్దేశం. ఈ త్రిపుల్ తలాక్ ఇండియాలో ఒక రకంగా, పాకిస్తాన్లో ఒక రకంగా ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సరే మన దేశ రాజ్యాంగం ప్రకారం మన మతాలని గౌరవిస్తూనే దేశ చట్టాలను బలపరుచుకుంటా ఉంటాం. సరే కొన్ని చోట ఏంటంటే మత చట్టాలే దేశ చట్టాలు, మనకాడ మత చట్టాలు దేశ చట్టాలు కాదు, దేశం వేరు మతం వేరు, మతం వ్యక్తిగతం, దేశం. కానీ కొన్ని దేశాల్లో ఏంటంటే మతమే దేశం కాబట్టి అది వేరు, ఆ పద్ధతులు వేరు కదా సార్. ఇక్కడ ఇది కూడా సరే, ఇది సపరేట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్, అది మళ్ళీ ఒక రోజు కూర్చుంది పెద్ద పాయింట్. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం హిందూ దేశం కాదు, భారతదేశం అన్ని మతాల దేశం కదా. ఇప్పుడు హిందువులు మాత్రమే మేము చట్టాలు చేస్తామని చెప్పి గుత్తాధిపత్యం తీసుకొని నువ్వు చట్టాలు చేసేస్తే ఇది నేపాల్లో ఉండే హిందువులకు వర్తిస్తుందా? వర్తించదు. కాంబోడియాలో ఉండే హిందువులకు వర్తించదు. సో బేసికలీ ఒక మతానికి నువ్వు చట్టం చేస్తావు అంటే మాత్రం అది అందరికీ, ఇప్పుడు దేశం కోసం చట్టం చేయి, మతాని కోసం చట్టం చేయడానికి మత పెద్దలే చేయాలనే నా ఉద్దేశం. సార్ ఓకే, ఆ పాయింట్లోకి మళ్ళీ వద్దాం కానీ సరే యగోరికి సంబంధించి. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే దీని డిసిషన్ తీసుకునేది అఖాడా వాళ్ళు ఆ పెద్దలు కలగజేసుకొని ఇది న్యాయమా అన్యాయమా అనేది వాళ్ళు తీసుకుని, బట్ బై డిఫాల్ట్ మనందరికీ కనబడుతున్నది ఏంటంటే అఘోరి మాత అమ్మ చేస్తున్నవి ఇవి కూడా ఒక నిజమైన ధర్మబద్ధమైన కాదు, చట్టబద్ధమైన కావచ్చేమో కానీ కరెక్ట్ ధర్మబద్ధమైన కావు. చట్టబద్ధమైన అసలు చట్టాలే లేవు కదా. ఇప్పుడు యానిమల్స్కి ఏం చట్టాలు ఉన్నాయి? అవును. ఇప్పుడు ఒక యానిమల్ ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకో దాంతో ఉంటుంది, దానికి ఏ చట్టాలు లేవు, దాన్ని తీసుకెళ్ళి జైలు పెడుతున్నావా? లేదు కదా. అలాగే మన చట్టాలు రాసుకోలేదు వీళ్ళ కోసం, కాబట్టి రాసుకునేదాకా యానిమల్స్ అనొద్దులేండి కానీ వాళ్ళని అన్నట్లా నేను చెప్తున్నా. బట్ బేసికల్గా యానిమల్స్ నువ్వేం శిక్షించట్లేదు కదా, వాటి మన నువ్వు బతుకుతున్నాయి స్వేచ్ఛగా, వీళ్ళు కూడా అలాగే స్వేచ్ఛగా బతుకుతున్నారు, మనకే స్వేచ్ఛ లేదు. నాకు అర్థమైంది, ఐ థింక్ పబ్లిక్ కూడా అర్థమై ఉంటుంది. సో బేసికల్లీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యని హింసించిన, భార్యని మోసం చేసిన, అంటే ఇద్దరు భార్యలు అయితే ఒక రిలేషన్లో వాళ్ళకి ఏ రకమైన శిక్ష లేదు. అలాగే భార్య భర్తని మోసం చేసిన భార్యకి శిక్ష లేదు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం. భర్త కనుక భార్యని మోసం చేస్తే అప్పుడు మాత్రం శిక్ష ఉంది. అన్ని రకాలుగా దరిద్రుడు మగాడే కాదు. ఏ టాపిక్ లో మీ టాపిక్ వెళ్ళిపోతారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం సార్, ఇప్పుడు పర్టికులర్ అఘోరి విషయానికి వచ్చేసి, అఘోరి డబ్బులు వసూలు చేస్తే మాత్రం అది నిజాలు తేలితే మాత్రం చట్టపరంగా కేసులు పెట్టి ఎంక్వైరీ జరగాలి. కానీ ఆ వసూలు చేస్తే మాత్రం ఏంటంటే సనాతన ధర్మం అంటే అందరూ కొద్దిగా ఓన్ చేసుకుంటారు. అది దానికి కనెక్ట్ అయ్యే పదం అది. యాక్చువల్గా ఆ కనెక్ట్ అయ్యే పదాన్ని ఉపయోగించుకొని, అఘోరి అనేటువంటి తత్వాన్ని ఉపయోగించుకొని, దీక్షను ఉపయోగించుకొని, ఆ రూపాన్ని ఉపయోగించుకొని డబ్బులు కలెక్షను, అమ్మాయిల ట్రాపింగ్ కనుక చేస్తే అది ఖచ్చితంగా ఖండించాల్సిందే, దాన్ని వ్యతిరేకించాల్సిందే, దాని మీద చట్టపరమైన చర్యలు కావాల్సిందే. చట్టపరమైన చర్యలు కాదు, చట్టాలు కావాలి ఫస్ట్. దీనికోసం నువ్వు ఏం చేయాలంటే ఈ అఘోరీలకి వీళ్ళందరినీ కూడా, బోర్డులందరినీ కూడా ఎకట్టా చేసి ఆ అఘోరి పెద్దల్ని అండ్ అలాగే అన్ని రకాల వాళ్ళని ఈ చట్టాలను బలపరచాలి. అఘోరీలకి ఏంటి, వాళ్ళు కనుక ఇటువంటి పనులు చేస్తే వాళ్ళ శిక్షలు ఏంటి అలా. ఎందుకంటే ఇప్పుడు వదిలేస్తే పెళ్లికే లీగాలిటీ లేనప్పుడు వదిలేయటం అనేటువంటిది పాయింటే రేజ్ కాదు అసలు. అంటే ఇప్పుడు వీళ్ళని శిక్షించాలంటే ప్రస్తుతానికి సనాతన ధర్మంలో వేదాలు తీసి, ఆ వేదాల్లో పలానా దీని ప్రకారం ఇది ఉంది కాబట్టి వీడికి కాలు తీసేయండి, చేయి తీసేయండి.
అంటే పురాణాల్లో రిఫరెన్స్ నేను కొంత స్టడీ చేసే ప్రయత్నం చేశాను కొంత. అఘోరీలు నాగసాధువులు అనేటువంటి వాళ్ళు దేవాలయ రక్షణ కోసం ఏర్పడినటువంటి ఒక ఇప్పుడు వ్యవస్థ. జీవితాన్ని త్యాగం చేసి ఆ ధర్మానికి లీగాలిటీ లేదు. ఎందుకంటే లీగల్ ఆ ధర్మం ప్రకారం సతీ సగమనం చేయమంటారు, చేసేస్తావా? మన సనాతన ధర్మం అప్పుడు చెప్పేది చేసేది. అవన్నీ మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాం, కొన్ని ఆ, మార్చుకుంటూ అదే వచ్చాం. అన్న, దీనికి కాకపోతే ఏంటంటే కాదు, మీరన్న భార్య వివాహమో లేదంటే కన్యాశుల్కమో లేకపోతే ఏ సతీ సాగమనో చట్టానికి విరుద్ధం. కరెక్ట్. చట్టాల్లో ఉన్నాయి, వాటికి చట్టాలు అవి చేయొద్దు అని చెప్పిన తర్వాత ఇక చేయడానికి లేదు. ఆ తరుణం ఆసన్నమైంది అంటున్నాను. వీళ్ళ కోసం కూడా చట్టాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అఘోరియా లేకపోతే ఇంకోటి కదా, LGBTQ కోసం చట్టాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. న్యాయ కోవిదులారా, వింటున్నారా? థ్యాంక్ యూ సార్.